రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణాలో బీఆర్ఎస్ బలపరిచిన చెర్ల మురళి సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందారు. ఈ నెల 5న మరణించిన మురళి తన సమీప ప్రత్యర్థిపై 370 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 1717 ఓట్లు పోలవగా బీఆర్ఎస్ అభ్యర్థి చెర్ల మురళికి 739, బీజేపీ అభ్యర్థి సువు వెంకటికి 369, కాంగ్రెస్ అభ్యర్థి కోలాపురి రాజమల్లు 333 ఓట్లొచ్చాయి. ఉప సర్పంచ్ ఎన్నిక తర్వాత అధికారికంగా ప్రకటించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో అటు వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణాలో బీఆర్ఎస్ బలపరిచిన చెర్ల మురళి సర్పంచ్ ఎన్నికల్లో అయితే గెలుపొందారు. అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో చెర్ల మురళి సర్పంచ్ ఎన్నికల్లో అయితే గెలుపొందిన పరిస్థితులు ఉన్నాయి. సో అక్కడ ఏ విధంగా ఉంది ఎన్నిక అనేది? అంటే ఈ నెల 5వ తారీఖునే ఈ మురళి హార్ట్ అటాక్ తో మరణించడం అయితే జరిగింది. మరి సర్పంచ్ పదవి ఎవరికి ఇచ్చే అవకాశాలు ఉంటాయి? అక్కడ ఎలాంటి రాజకీయ సిచ్యువేషన్స్ నెలకొన్నాయి? రేఖ, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలము చింతల్ తానా లోపల ఇది నిజంగా విచిత్రమైనటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. అభ్యర్థి 5 రోజుల క్రితము మరణించినా గానీ అతనికే ఓటర్లు ఇటు మెజార్టీ ఓట్లు అక్కడికే పడి అతడు గెలుపొందే పరిస్థితి ఉండడంతో ఇప్పుడు అతని మురళి యొక్క చనిపోయినా గానీ మురళి ఆత్మ గెలిచిందని చెప్పి అయితే అందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇటు మొదటి విడత సర్పంచ్ ఎన్నికల లోపల ఇటు పోటీ చేసినటువంటి మురళి మొన్న రాత్రి సమయం లోపల 5 రోజుల క్రితము మృతి చెందడం జరిగింది. అప్పటికే అభ్యర్థులు విత్డ్రాల్ అయిపోవడము, తర్వాత అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో ఆ ఎన్నికను వాయిదా వేయడం కుదరదు అని చెప్పి అయితే ఇటు ఎన్నికల అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మరి ఆ అభ్యర్థి మృతి చెందినా గానీ ఆ గ్రామంలోని ఓటర్లంతా కూడా అదే అభ్యర్థికి ఓటేయడం ఏమిటి అనేటువంటిది అయితే ఇప్పుడు నిజంగా ఇది చర్చనీయాంశంగా మారింది. ఒక విచిత్ర సంఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ చింతల్ తానా లోపల ఇతడు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మురళి తన సమీప ప్రత్యర్థి పైన భారీ మెజార్టీ దాదాపుగా 370 ఓట్లతో గెలుపొందినటువంటి పరిస్థితి. 5వ తేదీన గుండెపీటుతో మరణించిన తర్వాత కూడా ఆ అభ్యర్థి తరఫున ఎవరు ప్రచారం చేయలేదు. కానీ ఆ గ్రామం లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి కూడా మురళికే ఓట్లు వేసినటువంటి పరిస్థితి. గ్రామం లోపల మొత్తం 1717 ఓట్లు పోలవగా బీఆర్ఎస్ కు ఎవరైతే చనిపోయిన అభ్యర్థి మురళి ఉన్నారో అతనికి 739 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి బీజేపీ బలపరిచిన అభ్యర్థికి 369 ఓట్లు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి 333 ఓట్లు రావడం జరిగింది. నిజంగా అతను చనిపోయినా గానీ అతని ఆత్మకు ఓట్లేసి గెలిపించారు అని చెప్పి అయితే అందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి సర్పంచ్ ఎన్నికను ఇప్పటికి కూడా ఎన్నికల అధికారులు అఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ అనధికారంగా మాత్రము మురళి గెలిచినట్టుగా తెలుస్తున్నది. మరి అతను చనిపోయినటువంటి నేపథ్యం లోపల అతని ఓటు అంటే గెలుపును ప్రకటించేటువంటి అవకాశం లేదు కాబట్టి మరి అక్కడ రెండవ స్థానం లోపల ఉన్నటువంటి అభ్యర్థికి గెలుపు ప్రకటిస్తారా లేకపోతే మళ్ళీ అక్కడ ఎన్నికలు పెడతారా అనేటువంటిది అయితే ఇప్పుడు అధికారులు ఎన్నికల సంఘం అధికారులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మురళి గెలుపొందడం అయితే జరిగింది. కానీ ఆ అభ్యర్థి ఈ నెల 5వ తారీఖున మరణించడం అయితే జరిగింది. మరి ఈ ఎన్నిక చెల్లుతుందా లేదా, మరి మళ్ళీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయా లేదా అనేది తెలియాల్సిన పరిస్థితి అయితే నెలకొంది.